హలో మామ్స్! మీ పిల్లలు ఒకేసారి 2 చేతులతో పని చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ 3 యాక్టివిటీస్ ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి నంబర్ సర్కిల్ అయితే ఇచ్చాననమాట. ఇక్కడ నేను మధ్యలో కొన్ని నంబర్స్ ఇచ్చాను. ఆ నంబర్స్‌కి 2 సైడ్స్ డాట్స్ పెట్టాననమాట. ఇప్పుడు చైల్డ్ చేయాల్సిందేంటంటే ఒక చేత్తో ఒక పెన్సిల్ పట్టుకొని, ఇంకో చేత్తో ఇంకో పెన్సిల్ పట్టుకొని ఈ మధ్యలో ఉన్న నంబర్‌ని చూసి 2 వైపులా ఉన్న డాట్స్‌ని ఒకేసారి సర్కిల్ చేయాలి. మొదట్లో పిల్లలు ఒక చేత్తో మాత్రమే చేయాలని ట్రై చేయొచ్చు. అది చాలా నార్మల్. 2 చేతులతో చేయాలి అని రిపీటెడ్‌లీ కరెక్ట్ చేయడం కంటే, ముందు వాళ్ళకి మూవ్‌మెంట్‌ని అండర్‌స్టాండ్ చేసుకునే అవకాశం ఇవ్వండి. స్లోగా చేయండి. స్పీడ్ అవసరం లేదు. యాక్చువల్లీ ఇలాంటి యాక్టివిటీస్‌లో అక్యురసీ ఫస్ట్, స్పీడ్ లేటర్. కాబట్టి ఒకసారి కంఫర్టబుల్ అయిన తర్వాత నంబర్స్‌ని మారుస్తూ ఇవ్వచ్చు. నేను కూడా ఇక్కడ ఒక 5, 6 నంబర్స్ అవే ఇచ్చాననమాట. బేసిక్‌గా ఇవ్వండి. మధ్యలో నంబర్స్ మారతాయి. కానీ హ్యాండ్ మూవ్‌మెంట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది చైల్డ్‌కి విజువల్ అటెన్షన్, బోత్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఈ రెండిటిని కలిపి ప్రాక్టీస్ చేసేలా చేస్తుందనమాట. మీ పిల్లలు ఒక చేత్తో చాలా బాగా పని చేస్తారు. కానీ 2 చేతులతో ఒకేసారి యూజ్ చేయాల్సొస్తే మాత్రం ఒక చెయ్యి ముందుకెళ్తే ఇంకో చెయ్యి వెనక్కి రావడం లేదా ఆగిపోయినట్టు అనిపిస్తే ఈ యాక్టివిటీస్ ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఇంతకుముందు చాలా యాక్టివిటీస్ చేసాం కదా! ట్రేసింగ్, డాట్స్ ఫాలో చేయించడం, నంబర్స్, షేప్స్, ఫైన్ మోటార్ యాక్టివిటీస్ ఇలా ఒక్కొక్క స్కిల్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాము. కానీ ఈరోజు వాటన్నిటిని కలిపి డిఫరెంట్ వేలో కలిపి చూస్తామనమాట. అదే బోత్ హ్యాండ్ టుగెదర్ అంటే బైలాటరల్ కోఆర్డినేషన్. అసలు బైలాటరల్ కోఆర్డినేషన్ అంటే చాలా సింపుల్‌గా చెప్తాను. మన బాడీలో లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 కలిపి ఒకేసారి పని చేయడం అనమాట. ఇది అందరి పిల్లల్లో ఒకేలా ఉంటదని చెప్పను. కొంతమంది ఫాస్ట్‌గా ఉంటారు. కొంతమంది స్లోగా ఉంటారు. మేధాన్ష్ ఈ మధ్య కొంచెం ఫాస్ట్‌గా అవుతున్నాడు. ఇంకా సెకండ్ యాక్టివిటీ వచ్చేసి 2 హ్యాండ్ షేప్ ఫిల్ అయితే ఇచ్చాననమాట. ఇక్కడ షేప్స్ ఇచ్చాను. 3 షేప్సే ఇచ్చాను. బేసిక్ కదా! నేను ఎక్కువ ఇవ్వలేదు. 3 ఇచ్చాననమాట. ఇందులో చాలా సింపుల్‌గా కనిపిస్తది. కానీ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇది ఇక్కడేంటంటే అదే షేప్ లాగా డ్రా చేస్తూ వెళ్ళాలి. ఒక లైన్‌కి ఒకటి టచ్ అవ్వకుండా నీట్‌గా షేప్ అయితే డ్రా చేయాలి. కానీ మేధాన్ష్ ఇక్కడ అన్నీ కొంచెం టచ్ అవుతూ అలా ఇలా చేశాడు. కొంచెం ప్రాక్టీస్ అవసరం మేధాన్ష్‌కి. అందుకే ఇవి కొంచెం ఈ మధ్య ఎక్కువ చూపిస్తున్నాను బైలాటరల్ కోఆర్డినేషన్‌వి. మీకు కూడా హెల్ప్ అవుతాయని మీకు కూడా చూపిస్తున్నాననమాట. సో, ఇలాగ థర్డ్ దానికి లాస్ట్ దానికి వెళ్ళేసరికి బాగా చేశాడు మేధాన్ష్. ఇక్కడ కూడా 2 పెన్సిల్స్ పట్టుకొని అదే షేప్‌ని ఫాలో అవుతూ డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ముందు ఔట్‌లైన్‌ని ప్రాక్టీస్ చేయించండి. ఆ తర్వాత షేప్ మొత్తం ఫిల్ చేయాలనమాట. అంటే రైట్ హ్యాండ్‌తో చేస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి షేప్ ఔట్ ఎళ్ళిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. పిల్లలు షేప్ బయటికి వెళ్తే వెంటనే అలా కాదు అని చెప్పకుండా వాళ్ళు ఏ డైరెక్షన్‌లో మూవ్ చేస్తున్నారు, 2 హ్యాండ్స్ ఒకే రిథమ్‌లో వెళ్తుందా లేదా, పనిచేస్తున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మన గోల్ పర్ఫెక్ట్ డ్రాయింగ్ వేయడం కాదు. బోత్ హ్యాండ్స్ వర్కింగ్ టుగెదర్ అనేది మెయిన్ గోల్ అనమాట. మనం ఇంతకు ముందు చేసిన షేప్ యాక్టివిటీ అదే ట్రేసింగ్ యాక్టివిటీస్ గుర్తున్నాయా? అంటే అదే కాన్సెప్ట్‌ని ఇప్పుడు ఇంకో లెవెల్‌లో తీసుకెళ్ళామనమాట. డైలీ లైఫ్‌లో మనం కామన్ థింగ్స్ చూస్తుంటాం కదా! షర్ట్ బటన్స్ పెట్టుకోవడం, షూ లేస్ కట్టుకోవడం, పేపర్ పట్టుకొని కట్ చేయడము, బాటిల్ ఓపెన్ చేయడం, లంచ్ బాక్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ చూస్తే చిన్న చిన్న పనుల్లా అనిపిస్తాయి. కానీ పిల్లలు నేర్చుకునే ప్రాసెస్‌లో ఇవి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. థర్డ్ యాక్టివిటీలో ఇలా పైన, కింద డాట్స్ ఇచ్చాను. వాటినైతే లైన్స్‌ని డ్రా చేయమని చెప్పాను. చాలా సింపుల్ 2 హ్యాండ్స్‌ని ఎట్ ఎ టైమ్ యూజ్ చేయాలన్నమాట. ఎవరికి చెప్పావు? ఏం చెప్పావు? యాక్టివిటీస్ నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నా లెక్క చూడండి. ఈ. ఈ. ఎఫ్ లెటర్. ఇది ఎఫ్ లెటర్. ఓహ్! వెరీ గుడ్.